మామూలుగా వంటల ఛానల్స్లో ఏదైనా పావు కిలో అరకిలోన చేసి చూపిస్తారు. పైగా అన్ని రకాల వంటలు ఉంటాయి. కానీ తమిళనాడులోని తేని జిల్లా బోడి గ్రామానికి చెందిన ఆర్ముగం ఛానల్లో దాదాపు అన్ని మాంసాహార వంటలే ఉంటాయి. అది పెళ్లి భోజనాల్లో వండినట్లు పెద్ద పెద్ద పాత్రల్లో భారీ స్థాయిలో చేస్తాడు. ఒకేసారి 2500 కోడిగుడ్లతో పులుసు, 10 కేజీల చికెన్ మటన్ కర్రీ, 250 బాతుగుడ్లతో వేపుడు, 1000 కోడి గుండెకాయలతో గ్రేవీ కర్రీ, ఇలా డాడీ ఆర్ముగం వంటలన్నీ భారీగా వండి అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఈ వంటలను డిఫరెంట్ స్టైల్లో చేయగలడు. మసాలా దట్టించిన చికెన్ ముక్కల్ని కాలి కొబ్బరి బొండం లోపల పెట్టి దాన్ని కాల్చి బోర్డన్ చికెన్ చేస్తాడు. అలాగే తాటి నుంజల లోపల మసాలా పట్టించిన ఎండ్రకాయల్ని పెట్టి వెరైటీగా వండేస్తాడు. నదులు, పంట పొలాలు, కొండలు, గుహలు, ఇలా ప్రకృతిలో పల్లె వాతావరణం కనిపించేలా ఒక్కొక్క వీడియోను ఒక్కొక్క చోట షూట్ చేయడం వల్ల వంటలతో పాటు ప్రకృతి అందాలను కూడా చూడవచ్చు. అందుకే విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ ఇక్కడే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి అభిమానులు ఉన్నారు. ఈ ఛానల్లో 44 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. నిజానికి 4 సంవత్సరాల క్రితం ఆర్ముగం ఒక నార్మల్ పర్సన్. పొట్టకూటి కోసం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరుగుతూ చీరలు అమ్మేవాడు. ఆ తర్వాత ఏవో పెయింటింగ్స్ పనులు చేయడం మొదలుపెట్టాడు. మరోపక్క అతని పెద్ద కొడుకు గోపీనాథ్కి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్తో 1 ఇయర్తో పాటు సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి అవకాశాలు రాక సొంతూరికి వెళ్ళిపోయాడు. అయినా తనకిష్టమైన డైరెక్షన్ని వదులుకోలేక ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాడు. కానీ అది ఎక్కువగా పాపులర్ కాలేదు, నా ఛానల్ లాగా. ఆ సమయంలో మాంసాహార వంటలు ఎంతో టేస్టీగా చేసే తన తండ్రి సాయంతో వంటల ఛానల్ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. వీడియోలతో డబ్బులు ఎలా వస్తాయిరా అంటూ ఆర్ముగం అంటే తన తండ్రి ఒప్పుకోలేదు. ఎలాగో అతనిని ఒప్పించి వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. అయితే విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ ఛానల్ గురించి చెప్పాల్సిన మరో విషయం ఏంటంటే, అంత భారీ స్థాయిలో వండి షూటింగ్ అయిపోయాక దగ్గరలోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు అందిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఛానల్ని ప్రారంభించిన ఫస్ట్ మంత్లోనే 7,000 రూపాయలు వస్తే ఆ తర్వాత నెలలో 47,000, థర్డ్ మంత్లో ఏకంగా 3 లక్షల వరకు వచ్చింది. దాంతో కూలికెళ్లే ఆర్ముగం పని మానేసి వీడియోల కోసం వంటలు చేస్తూ డాడీ ఆర్ముగం పేరుతో సెలబ్రిటీ అయిపోయాడు. ఆర్ముగం ముందు డాడీ ఎందుకు వచ్చిందంటే, వీడియోల మధ్యలో అతని కొడుకు పదే పదే డాడీ అని పిలవడంతో ఆ పేరు వచ్చింది. ఈ పేరుతోనే ఆర్ముగం ఫ్యాన్ అయిన ఒక అతను మలేసియాలో ఒక హోటల్ని కూడా స్టార్ట్ చేశాడు. అంతేకాదు ఆర్ముగం ఫ్యామిలీ కూడా మదురైలో 2 హోటల్స్ని స్టార్ట్ చేశారు. 3 ఏళ్ల క్రితం సొంతిల్లు కూడా లేని ఆర్ముగం ఇప్పుడు లక్షలతో ఇల్లు కట్టుకున్నాడు. అంతేకాదు స్కార్పియో, నిస్సాన్ వెహికల్స్ కూడా ఉన్నాయి. క్రియేటర్ విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.